హాయ్ అండి. ఈ వీడియోలో మనం సింపుల్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఈ డిజైన్ చాలా సింపుల్ అండి. దీనికి నేను పర్ల్ కలర్స్ యూస్ చేశానండి. డెజర్ట్ గోల్డ్ ఒకటి, పర్ల్ చెర్రీ ఒకటి. సో ఫస్ట్ డెజర్ట్ గోల్డ్ తోటి జస్ట్ ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవడమేనండి. అంటే అది మీరు రౌండ్ బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఫ్లాట్ బ్రష్ అయినా యూస్ చేయొచ్చు. స్టార్టింగ్లో మనం బ్రష్ ఎక్కడ పెడతామో దాన్ని వెనక్కి డ్రాగ్ చేసి బ్రష్ని లిఫ్ట్ చేసేసేయాలండి. అప్పుడు మనకు ఆ ఎండింగ్ స్మూత్గా బ్లెండ్ అయ్యేలాగా వస్తుందండి. ఇలా ఫ్లవర్ మధ్యలోంచి డెజర్ట్ గోల్డ్ వేసేసుకున్న తర్వాత మనం టాప్ నుంచి నెక్స్ట్ కలర్ పర్ల్ చెర్రీ రెడ్, నేను ఈ షేడ్ యూస్ చేస్తున్నానండి. ఇది ఫెవిక్రిల్ వాళ్ళది. సో దీంతో పైనుంచి లోపలికి మనం స్ట్రోక్స్ ఇస్తూ రావాలి. అది ఎలా అంటే మనం బాటమ్ కలర్ ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యే దగ్గర, అది ఎక్కడైతే మనం లైట్ చేస్తున్నామో అదే పాయింట్ దగ్గర దీన్ని కూడా లైట్ చేసుకుంటూ రావాలి. అంటే ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి బ్రష్ని లిఫ్ట్ చేసేసేయాలి. సో రెండు కలర్స్ బ్లెండ్ అయ్యి షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఫ్లవర్ చాలా చాలా ఈజీ. అసలు పెయింటింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. సో ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే దీంతో ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసే గ్రీన్ వచ్చేసి పర్ల్ ఆలివ్ అండి, ఫెవిక్రిల్ వాళ్ళది. ఫ్లవర్కి, లీవ్స్కి, స్టెమ్స్కి మొత్తం నేను పర్ల్ కలర్సే యూజ్ చేశానండి, కన్సిస్టెంట్గా ఉంటుందని. అంటే ఆ షైనీ లుక్ వచ్చేసి ఫ్లవర్ మొత్తం రావడానికి.
లీవ్స్కి నేను పైనుంచి స్ట్రోక్స్ ఇస్తూ కింద పార్ట్ మాత్రం నేను బేస్ క్లాత్ కలర్ ఉంచేసానండి, కంప్లీట్గా ఫిల్ చేయలేదు లీఫ్ని. కాకపోతే కొంచెం బార్డర్ వైపు మాత్రం కొంచెం డార్క్ చేశాను. స్టార్టింగ్లో మాత్రం అలా బేస్ క్లాత్ కలర్ వైట్ ఏదైతే ఉందో దాన్ని అట్లా వదిలేసాను. సేమ్ ఇలాగే అన్ని లీవ్స్ వేసాను. లాస్ట్లో నేను పోలెన్స్ వేసానండి. ఇది పర్ల్ మెటాలిక్ గ్రీన్తో వేసాను. కాకపోతే ఇది కొంచెం వీడియో టాప్లో కట్ అయ్యింది. సో ఈ సింపుల్ డిజైన్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.